దోషములను నేర్పులను చేసిన వారు. కాబట్టి అనారోగ్యాల చేత దేవుడు వారిని మొత్తాడు. దేని చేత మొత్తాడమ్మా? వింటున్నారా? అనారోగ్యం, జ్వరాలు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, తాపకరమైన జ్వరం, డాక్టర్ దగ్గరికి పోతే కూడా ఆ రోగానికి మందు లేని రోగం, ఇలా అనేకమైన వ్యాధుల చేత ఇశ్రాయేలు దేవుడు మొత్తినాడు. చాలాసార్లు దేవుడు తనకి ఇష్టమైన వారిని శిక్షిస్తాడు. దాన్ని క్రమంగా మనం అర్థం చేసుకొని సరి చేసుకుంటున్నా సరే, లేకపోతే దేవుడు అంటాడు కదా, ఇక దానికి ఆ రోగానికి మందు లేదు. మీరు చదవండి, అవసరం చాలా చక్కగా నాకు అర్థం మాట. ఈ పరాయి దేశంలో వారు ఉన్నారు. బబులోను చెర అంటే కఠినమైన రాజు చేతుల్లో వారు ఉన్నారు. వారు ఉన్నారు, దేవా నిన్ను మేము శుద్ధించకపోయినా రాజు చేతిలో మంచిలోను అని దేవుడిని మర్చిపోయినారు. దేవుని ఎదుట దోషములు, నేర్పులు, పాపములు ఇలా చేసుకుంటూ వచ్చారు. కొద్దిగా దేవుడిని మర్చిపోయినారు. అలా మర్చిపోయినందుకు ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. వారిని నేను మొత్తుతాను, వారు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు లేదు, వారిని బాగా చేసే నాదనే లేదని చెప్పుమన్నాడు. ఆ ప్రవక్త వెళ్ళి అదే మాట వాళ్ళకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇశ్రాయేలులో మార్పు కలగలేదే. వారు దేవుని పేరు పెట్టబడినటువంటి జనులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ఇశ్రాయేలు దేవుడు రోషం కలిగిన దేవుడు అని ఆ బబులోను రాజు తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడు పౌరుషం కలిగిన ప్రభువు అని అక్కడ ఉన్నటువంటి గెరాసీము రాజైన ఓగు తెలుసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు ఏమన్నా అంటే ఆ దేవుడు కూడప్ప మాకు చేయడు అనే భయపడే వ్యక్తులు ఉన్నారు. వారిలో భయపడుతున్నారు, కానీ దేవుడికి పేరు పెట్టబడిన జనులు మాత్రం ఏం చేస్తున్నారు? దేవుడికి భయం, దేవుని భక్తి, దేవుని విధేయత లోపించిన వారే శిక్షిస్తున్నారు. అందుకే వారు దేవుని మధ్య ప్రేమైన దేవుని శర్మ నీవు నేను ఉదయకాలం ధ్యానించే అంశం ఏంటంటే, దేవుని చేతిలో ఆరోగ్యం ఉంది, దేవుని చేతిలో ఆయుష్ ఉంది, దేవుని చేతిలో ఆశీర్వాదం ఉంది. ఈ శరీరక బాధను, ఈ బాధను మనం అనుభవిస్తున్నప్పుడు మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏమని, అయ్యో ఈ రోగం నాకేనా, ఈ జ్వరం నాకేనా, ఈ అనారోగ్యం నాకేనా, ఈ అస్వస్థతలు నాకేనా, ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు నాకేనా అని చింతిస్తూ ఉంటాం. రోగులను బాగు చేసే దేవుని మాత్రము మనం నమ్మం. వల్లేశ్వరానికి దేవుడు శక్తిమంతుడు, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది, ఆయన చేతిలో సర్వ సంపదలు ఉన్నాయి, ఆయన చేతిలో శుభ సంతోషములు ఉన్నాయి. దేవుడు మానవుల పాపమును పరిహరించి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన సమర్థులను సత్యాన్ని మనము ఈ ఉదయకాలంలో గ్రహించగలగాలి. ప్రియ దేవుని సన్నిధి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం చదివిస్తున్నటువంటి మాట, నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకంలో రాస్తున్నాను. యెహోవా ఇశ్రాయేలు గురించి రాస్తూ ఉన్నాడు. వారు చేసిన దోషము, వారు చేసిన పాపం దేవునికి వ్యతిరేకంగా సంఘటన కావచ్చు, సేవకుడికి వ్యతిరేకంగా గొడవ కావచ్చు, దేవుని సన్నిధిలో ఉండి కూడా అనారోగ్యంగా ఉన్నందుకేమో దేవుడు వారిని ఏం చేసి తెలుసా, వారి భయంకరమైన రోగం వస్తుంది. ఈ దినం పశ్చాత్తాపడే అవకాశం దేవుడు మనకు ఇచ్చినప్పుడు, ప్రభు దగ్గర ప్రార్థించే అవకాశం ప్రభు మనకి ఇచ్చినప్పుడు, అయ్యా నా రోగాన్ని నాకు అనారోగ్యం, ఈ దినం మార్చి అనారోగ్యం బాధపడుతున్నాను, నీకున్నటువంటి అన్ని సమస్యల ద్వారా ఇప్పుడు మీరు చింతిస్తున్నాను, వేదన చెందుతున్నాను. ఆ యేసుతో మాట్లాడుతున్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడును నేనే, నీకు ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడును అని సెలవిస్తున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదని మనం సువార్తగా చదువుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ధైర్యముతో స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు ఆ ప్రభువు
స్వస్థపరిచినాడు. గుడ్డివారిని, మూడువారిని, పక్షవాదిని, శాంతరోగస్తుని, ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆ రోగుడు బాధపడుతున్న స్త్రీని, అంత మాత్రం కాకుండా ధైర్యం వంటి వారిని, ఇంకా సమాధిలో ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచాడు. మరణించిన వారిని బ్రతికించాడు. ఇలా అద్భుతం చేయగలిగిన యేసు వైపు మన హృదయాన్ని ఎత్తి మనం ప్రార్థించాలి. ఆయన నమ్మిని ఉంటే ఏ రోగమైనా, ఏ బాధ అయినా మనకు దారి రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా ఆ యేసు క్రీస్తును స్వస్థపరిచే దేవుడు, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది. నీ కొరకు నాకు దెబ్బలు తిన్నాడు, నీ కొరకు నాకు శ్రమ అనుభవించాడు. నిన్ను నన్ను ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ఆయన బలహీనుడైనాడు. ఆయన తన దేహాన్ని నల్లగొట్టుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని సేవ, నీవు నేను ఎలా ఉన్నావు? దేవుని మర్చేవారుగా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు వీళ్ళు మర్చిపోయినా ఈ దేవుడితో మనకేం లేదు. పరవ చేతిలో ఉన్నప్పుడు బాధపడితే ఆ బాధలో దేవుడు విడిపించాడు. అప్పుడు గుర్తు చేసుకున్నారు. ఈ బొమ్మలో చెరువులో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలించింది చాలే. ఎందుకంటే వీరి పక్షాన్ని దేవుడు ఉన్నాడని వారిని విమర్శించలే, వారిని కఠినంగా శిక్షించలే, వారిని మంచిగా చూస్తున్నాడు. ఈ దేవుడు